नादरीन, आप देख रहे हैं क्राइम टाइम न्यूज। मैं हूं आपका दोस्त खैसर खान, ब्यूरो चीफ क्राइम टाइम न्यूज। हर तरह की खबर से जुड़े रहने के लिए हमारे चैनल को लाइक करें, सब्सक्राइब करें और देखते रहिए क्राइम टाइम न्यूज। పెద్ద రాష్ట్రానికి పెద్దవాళ్ళుగా మనం ఖచ్చితంగా ఈ ఉన్మాదాన్ని వ్యతిరేకించాలి, యుద్ధాన్ని ఆపమని We want justice. We want justice. We want We want justice. We want justice. న్యాయవాదిపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. న్యాయవాదిపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. న్యాయవాదిపై దాడి చేసిన దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల పాలన, ఇదేమి పాలన? We want justice. We want justice. ఆపి హిట్లర్ దాడి నుంచి 2 కోట్ల మంది నష్టపోయి ఎవరైతే యుద్ధాన్ని ఆపారో దురదృష్టవశాత్తు ఆ 2 దేశాలే ఈరోజు ఒకరి మీద ఒకరు తుపాకులు బాంబులు. ఈరోజు మన ఎదురుగా సంతోష్ అడ్వకేట్ ఎవరి మీదైతే ఘోరమైన దాడి జరిగిందో ఈరోజు ఐఎంఏ నుంచి ప్రదర్శన చేశాము. సహకరించినందుకు మీ అందరూ కృతజ్ఞతలు. ఇప్పుడు న్యాయవాదుల ఐక్యత, సంతోష్పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. సంతోష్పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. సంతోష్పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలి. పాస్ చేయాలి. అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ వెంటనే కల్పించాలి. న్యాయవాదులకు రక్షణ కల్పించాలి. గట్టిగా చెప్పన్నా, నిన్న ఇబ్రాహీంపట్నం చౌరస్తా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర మహిళా దినోత్సవం కార్యక్రమం నిర్వహించుకుంటూ దాంట్లో మహిళలను దుర్భాషలాడుతుండగా నేను ఇటు నుంచి అంబేద్కర్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తాకు వచ్చి ఒక నిరసన కార్యక్రమం తెలిపి పరిస్థితి తీసుకొచ్చిన ఈనాటి రాజకీయ వ్యవస్థకు ఒక దండం పెట్టాలి. ఎందుకంటే తెలంగాణ రాకముందుకు మేమందరము ఇక్కడే వచ్చి ఈ అంబేద్కర్ చౌరస్తాలని మా విధులను నిర్విరామంగా బహిష్కరించి ఇక్కడికి వచ్చి తెలంగాణ కావాలి, మాకు తెలంగాణ గొప్ప ఇంకా వేరేది కాదు అని తెలంగాణ సాధించే వరకు నిర్విరామంగా పోట్లాడి కేసులను వస్తే కూడా ప్రతి ఒక్కరికి మా పరంగా అందరికీ న్యాయం, ఉచితంగా న్యాయం చేసి తెలంగాణ సాధించే వరకు మేము పడ్డ కష్టం, ఆ ఫలాన్ని తింటున్న వ్యక్తులు ఈరోజు ఇదే చౌరస్తాలో మమ్మల్ని దాడి చేయడం అనేది ఎంత అన్యాయం అంటే అసలు వాళ్ళకైనా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇదే చౌరస్తాలో మనం 100 సార్లు ధర్నాలు చేస్తున్నాము. ఆ గవర్నమెంట్లో కూడా మనకెన్నడూ కూడా న్యాయవాదులకైతే ఇలాంటి ఇబ్బంది ఎన్నడూ కలగలేదు. ఓపెన్ కార్యక్రమంలో, బహిరంగ కార్యక్రమంలో కూడా వీడియో తీయొద్దు, మాకు నచ్చినట్టుగానే మేము చూపించుకుంటాం, అక్కడ జరిగిన విషయాలు చూపించాలనే ప్రయత్నం ఎవ్వరు చేసినా తస్మాత్ జాగ్రత్త, మీ పని చెప్తాం, మేము మీద దాడి చేస్తామని వీళ్ళు ఒక అల్టిమేటం జారీ చేస్తున్నట్టుగా ఉన్నది. అయితే ఈ యొక్క న్యాయవాదులు సమాజానికి ఎంత అవసరం అనేది మనము తెలంగాణ ఉద్యమంలో చూసాము. అదే న్యాయవాది ఈరోజు వీళ్ళకి అవసరం లేకుండా పోయిండా. ఒక న్యాయవాది మీద దాడి చేసి పోలీసుల సమక్షంలో సెల్ ఫోన్ గుంజుకొని ప్రతిఘటించి అందరు వచ్చి బ్రతిమలాడిన తర్వాత అది పోలీసుల జోక్యంతో కానీ సెల్ ఫోన్ దగ్గరికి రాలేదంటే ఇది దొంగతనం కేసు కూడా బుక్ చేయాల్సిన అవసరం ఉంది. దాడితో పాటు దొంగతనం కేసు కూడా బుక్ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే ఈ దాడితో పాటు వరుసగా న్యాయవాదులపైన దాడులు జరుగుతున్నాయి. గత సంవత్సరం మనం చూస్తే ఒక ఇద్దరు న్యాయవాద దంపతులను నడి రోడ్డు పైన నరికిలు. అప్పుడే రక్షణ చట్టం కోసం మేము పోరాటాలు చేసినాము, అది ఇప్పటి వరకు ఫలించలేదు. రీసెంట్గా మొన్న మా కోర్టులోనే ప్రాక్టీస్ చేస్తున్న వ్యక్తి ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తే అతను ఆపోజిట్ వ్యక్తి వచ్చి విచ్చలవిడిగా దాడి చేస్తే హాస్పిటల్ పాలయ్యి ఈ రోజు వరకు కూడా హాస్పిటల్లోనే ఉన్న పరిస్థితి. అది మరొక ముందుకే మళ్ళీ నిన్న బహిరంగ మహిళా దినోత్సవం నాడు ఎంతమంది 100 మంది సమక్షంలో ఈ దాడులు జరగడం అనేది చాలా అన్యాయం. కాబట్టి పోలీసుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని, ఈ దాడిని మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అయితే ఎఫ్ఐఆర్ చేసినట్టు కానీ విచారణ చేపట్టినట్టు కానీ మాకైతే ఎలాంటి వివరాలు తెలియదు. ఈ కార్యక్రమం తదనంతరం మేము పోలీస్ స్టేషన్ పోయి సిఐ గారిని అడుగుతాము, ఎంతవరకు చర్యలు తీసుకున్నారు, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని చూస్తాము.
ఒకవేళ ఈ దాడిపైన వాళ్ళు ఎలాంటి చట్టరకమైన చర్యలు తీసుకోకపోతే మేము ఖచ్చితంగా ఒక ప్రణాళిక తీసుకొని అది సాధించే వరకు ముందుకు పోవడం ఖచ్చితంగా జరుగుతుందని హెచ్చరిస్తూ ఇకపై ఎవరైనా నుండి నాగన్పల్లి వరకు ఏదైతే రోడ్ వైండింగ్ భాగంలో ఏంటంటే మాకు ఫ్రైడే రోజు ఏం చేశారంటే మున్సిపల్ కమిషనర్ మరియు వారి సిబ్బంది ప్రతి ఇంటి ముందరకు వచ్చి రేపు ఇల్లు కూలగొట్టేస్తాం, ఇల్లు కాల్ చేయాలని చెప్పుకుంటూ ఎదురు భయభ్రాంతులు గురి చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరైనా కిరాయి ఇంట్లో ఉన్న వానికి ఒక నెల రోజులు టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత వాడు ఏదైనా పక్క ఇల్లు చూసుకున్న తర్వాత వాడు కిరాయి కాల్ చేస్తాడు. ఈ రోజు చెప్పి రేపు కూలగొట్టేస్తాం అని చెప్పి దౌర్జన్యంగా వాళ్ళు ఏంటంటే పోలీస్ సిబ్బందిని, మున్సిపల్ సిబ్బంది వాళ్ళందరూ వచ్చి ఏంటంటే ఒక 100 మంది దాకా వచ్చి ఖాళీ పైన గులగట్టడానికి ప్రయత్నం చేశారు. మేము ఆల్రెడీ ఏం చేసినామంటే అదే రోజు మార్నింగ్ సాటర్డే రోజు మన ఆనమూల హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేశాను. ఆనమూల కోర్టు ఏంటంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీడ్ కమ్మని చెప్పి డైరెక్షన్ కూడా ఇచ్చింది. ఆ డైరెక్షన్ వస్తుందని చెప్పినా కూడా ఎవరు కూడా వినకుండా నా మాట ఆల్రెడీ 2 ఇళ్లను కూడా డిస్మెంటల్ చేయడం జరిగింది. నేను కంటెంట్ ప్రొసీడింగ్ కూడా ఇష్యూ చేస్తాను మీ మీద. ఎందుకంటే హైకోర్టులో ఆర్గ్యుమెంట్ ఆన్ హియరింగ్ నడుస్తున్నప్పుడు కూడా మీరు మీ జీపీ కూడా మేము ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. అయినా కానీ మీరు వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఆపండి అని చెప్పి నేను పదే హెచ్చరించిన. అయినా కానీ నా మాట బేఖాతరు చేసుకుంటూ 2 ఇళ్లను కూడా ధ్వంసం చేయడం జరిగింది. కాబట్టి నిన్న అయితే జరిగిన సంఘటన కూడా ఈ కావాలని ఇప్పుడు బాధితులకు ఎలాంటి నష్టపరిహారం లేకుండా వాళ్ళ ఇల్లు గులకొల్చడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి న్యాయవాది పని జరిగిన కూడా ఖండిస్తున్నాను. మా భారత శిక్షణ తరఫున ఈరోజు బైకాట్ చేయడం, విధులు బహిష్కరించడం జరిగింది. కాబట్టి 2 కూడా మాకు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా ప్రొసీడ్ కమ్మని చెప్పి డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా హైకోర్టు ఆర్డర్ కూడా ఇవాళ తెలుస్తుంది అంటే మళ్ళీ కూడా మెజర్మెంట్ చేస్తున్నారు. ఈ హైకోర్టు ఆర్డర్ కూడా బేఖాతరు చేసుకుంటూ మళ్ళీ కూడా వర్క్ చేస్తున్నారు. కాబట్టి మేము దీని మీద కూడా కంటెంట్ ప్రొసీడింగ్ కూడా ఇష్యూ చేస్తానని నేను హెచ్చరిస్తున్నాను. దుర్భాషలాడే విషయమై నేను అక్కడ చూస్తే మా కాలనీ వాసులైన మహిళలే అక్కడ ఉండడం చూసి ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ దురుసుగా మాట్లాడే విషయాన్ని నేను ఫోటోతో షూట్ చేద్దామని నా యొక్క సెల్ ఫోన్ తోటి చిత్రీకరిస్తుండగా స్టేజీ మీద ఉన్నటువంటి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు సత్తు వెంకటరమణారెడ్డి ఆయన అనుచరులు వీళ్ళంతా ముక్కుమ్మడిగా దాడి చేసి నా గల్లా పట్టుకొని కొట్టి నేను తీస్తున్నటువంటి వీడియో కెమెరా సెల్ ఫోన్ని లాక్కొని వెళ్ళిపోయినారు. ఈ సంఘటన జరిగినప్పుడు పోలీస్ సిబ్బంది ఎమ్మెల్యే గారి సమక్షంలోనే నా మీద దాడి జరిగింది. నేను న్యాయవాదిని కూడా ఆ దాడి చేసిన వ్యక్తికి కూడా తెలుసు. గత ఎన్నోసార్లు కూడా నా ద్వారా న్యాయవాద సేవలు కూడా తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నవి. తెలిసినప్పటికీ న్యాయవాదిని తెలిసినప్పటికీ నా మీద దాడి చేసినాను. కాబట్టి నా మీద దాడి చేసినటువంటి టీఆర్ఎస్ గుండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. మీరు కాంప్లైంట్ దాడి రక్షణ చట్టం తేవాలి. మరి అలాగే ఎమ్మెల్యే సమక్షంలో పోలీస్ ఆఫీసర్ల సమక్షంలో ఒక న్యాయవాది అని చూడకుండా నా మీద చేయి చేసుకోవడం, దాని విషయమై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అలాగే మా న్యాయవాదులకు రక్షణ చట్టం రావాలి. ముందు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని చేసుకున్న వాళ్ళ పేరు చెప్పు. అరెచ్చాలే సంతోష్పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెచ్చాలే సంతోష్పై దాడి చేసిన దుండగులను వెంటనే అరెచ్చాలే. ఈరోజు
మన ఎదురుగా సంతోష్ అడ్వకేట్ ఎవరి మీదైతే ఘోరమైన దాడి జరిగిందో, ఎందుకంటే 4 రోజుల క్రితమే 30 రూపాయలు 40 రూపాయలు నూనె ధరలు పెరిగాయి. రేపో మాపో ఈ యూపీ ఎన్నికలు ఇవన్నీ అయిపోతే పెట్రోల్ ధర కూడా ఎంత పెరగబోతున్నాం. కాబట్టి ప్రపంచంలో ఏ మూల యుద్ధాలు జరిగినా దాని ప్రభావం ప్రపంచ ప్రజలందరి మీద ఉంటుంది, పేద ప్రజల మీద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యుద్ధాలు వద్దు. मेरे ऊपर जो अटैक हुआ है वो अटैक ओनली मैं एक 200 CRPC प्राइवेट कंप्लेंट फाइल करने के लिए कोल्हापुर गया था. कोल्हापुर गए तो मेरे ऊपर एक कोल्हापुर में एक 2 एकड़ 10 गुंठा ज़मीन के बारे में हमारे जो कंप्लेंट जो है उन्होंने कंप्लेंट फाइल करने गए थे पुलिस स्टेशन को. जो पुलिस चिन्नबावी पुलिस ने केस रजिस्टर नहीं किया हुआ है, तो उसी लिए हम लोग जो 200 CRPC फर्निश फाइल करने के लिए कोल्हापुर कोर्ट को गए तो वहाँ पे हमारे ऊपर हमारे क्लाइंट के ऊपर हमला स्टार्ट किया है. वो लोग हमला स्टार्ट किए तो कुछ भी है तो आप कोर्ट में देख लीजिए हमारे ऊपर क्यों हमला करने के लिए आप ऐसे कर रहे हैं. बोले तो वहाँ हमारे ऊपर जो एक नाइफ और पत्थर लकड़ियाँ और सब लेकर हमारे को मर्डर करने के लिए वो लोग अटैक किया हुआ है. ये अटैक नॉट ओनली अटैक ऑन मी, इट्स अटैक ऑन जुडिशियल डिपार्टमेंट, स्पेशली एडवोकेट्स जुडिशियरी सिस्टम को ख़त्म करने के लिए जो ये अटैक किया हुआ है. ये अटैक के पीछे पूरा चिन्नबावी SI जो है उन्होंने प्लान किया है. उन्होंने प्लान किया है. जो चिन्नारेड्डी जो है उन्होंने प्लान एग्जीक्यूट किया हुआ है. मैं डिमांड करता हूँ कि पहले फर्स्टली अक्यूज को अरेस्ट करना चाहिए और जो चिन्नबावी SI है उनको सस्पेंड करना चाहिए. थर्ड वन इज दैट वी वांट एडवोकेट प्रोटेक्शन एक्ट, क्योंकि एडवोकेट प्रोटेक्शन एक्ट नहीं लाए तो जो अभी न्यू जूनियर्स जो है वो लोग आने के लिए डर रहे हैं. एडवोकेट प्रोटेक्शन एक्ट लाए तो वहाँ पे जो 15 आदमी मेरे ऊपर आकर अटैक किया हुआ है एंड आई हैव गॉट सेवरल इंजुरीज एंड they have attacked on me with deadly weapons. You have booked the case? Yeah, they have booked a case. You have given the FIR to them? हाँ FIR दिया है. But they registered under section 325 only. We demanding to the registered 307. 307 फर्निश करना है. 307 जो 307 नहीं फर्निश हुआ है. SC/ST एट्रॉसिटी एक्ट फर्निश किया है. थैंक यू. कोई नई बात नहीं है. हम 1 साल 2 साल से देख रहे हैं बहुत सारे हमले न्यायवादियों पे हो रहा है इस राष्ट्र में. वो चाहे वो करीमनगर में हो, वो चाहे वो वरंगल में हो, मंत्री में हो, हैदराबाद में हो या रंगारेड्डी डिस्ट्रिक्ट में बहुत सारे कम से कम 100 न्यायवादियों पर हमला हो रहा है. आज लेटेस्ट जो अपना श्रीधर नायक जो बताया संतोष नायक का, ये सीधा अपन देख सकते हैं इनके जहाँ पर हुआ जुलूम और यहाँ पर सरकार एक एग्जैक्टली इट फॉल्स अंडर सेक्शन 307 IPC एंड यू सी ही हैज़ गॉन. ये न्यायवादी वहाँ पर गया उनके एक लीगल प्रोफेशन के डिस्चार्ज करने के लिए गया. ये क्या अपने आप काम पे नहीं गए स्वयं. ऐसे हमला जो आपके सामने अब पूरा संतोष नायक जो बताया, ये टेस्टमोनी भी पूरे पुलिस वाले के पास है. आज जो छोटे छोटे हमले पे लोगों को अरेस्ट करके आप जेलों में डाल रहे हैं. इतना बड़ी हमला हुआ न्यायवादी के ऊपर, संतोष नायक के ऊपर, अभी तक भी दोषियों को अरेस्ट नहीं हुआ. ये कहाँ की कानून है. एक रूल ऑफ लॉ रहना चाहिए, एक आर्टिकल 14 की रहना चाहिए. उसी के लिए पूरे संघीय भाव में आज हाईकोर्ट में और JSC के न्यायवादियाँ पूरे यहाँ पर मौजूद है. इस मंच पर क्यों मौजूद है बोले थे उनके साथ बात करने के लिए, उनके साथ रहने के लिए. और ये सरकार को, ये पुलिस को हम ये बताना चाहते हैं कि ये न्यायवादियों पर ऐसा कंटिन्यूसली हमला होना ये ठीक नहीं है. और इसीलिए हमारा डिमांड ये है कि इमीडिएटली ए क्राइम शुड बी रजिस्टर्ड अंडर 307 IPC and also the Santosh Nayak, there must be a protection should be given to him.
immediately there must be a protection should be given by the government, because he is fighting against those people who are politically, socially very serious people. They can do anything. Therefore हम एक ही बात बताना चाहते हैं कि आज एक एडवोकेट्स का प्रोटेक्शन के एक्ट के लिए हम लोग सालों भर लड़ रहे हैं। आज तक वो हम जो कानून के लिए हम लड़ रहे हैं वो कानून आज नहीं आ रहे। जिस कानून की ज़रूरत नहीं है वो कानून आज मौजूद हो रहे हैं। उसीलिए भाइयों एक फ्री प्रैक्टिस करने के लिए, क्योंकि एडवोकेट इज़ द कोर्ट ऑफिसर है, एक जुडिशियरी फंक्शन करना बोल तो कोर्ट में फंक्शन होना बोल तो विदाउट लॉयर्स दे कांट फंक्शन इट। देयरफॉर एक फियरलेस लॉयर काम करना बोले तो, एक स्ट्रेट फॉरवर्ड काम करना बोल तो लॉयरों को एक रक्षक कानून की ज़रूरत है। उस कानून के लिए भी हम यहाँ पे मांग रहे हैं, हमारा डिमांड है। और संतोष के लिए भी इमीडिएटली प्रोटेक्शन देना है, उनको पुलिस स्टेट प्रोटेक्शन देना है, क्योंकि वो केस आगे बढ़ने के लिए उनको एक रक्षक नहीं रहने से बनने के लिए बहुत मुश्किल है। देयरफॉर अगर इस सरकार या पुलिस और ये कानून अगर उनको संतोष नायक को ये रक्षक नहीं दिया और इन्वेस्टिगेशन 307 IPC और SC/ST एक्ट के नीचे मौजूद नहीं हो तो ये पूरे एडवोकेट्स के JSC इस मामले को आगे ले जाएंगे। इस मामले पर हम सब एकता के साथ लड़ेंगे और जहां तक न्याय आए तक, जस्टिस मिलता है, जब तक हम सब एक साथ रह के आगे बढ़ेंगे बोल के आपको हम बताना चाहते हैं। The government has come in hail from very poor family. Our Indian constitution is a very big constitution in the world. Our Indian constitution is a very big constitution, and they are attacking the Santosh Kumar. We demanded the government immediately. They have to arrest. They have to put behind of the bar, and we demand the government and the DGP also immediately take action against them who people attacked Mr. Santosh. Santosh hails from a very poor family. He is an advocate. We are following. के सामने हम मुकदमा लड़ते हैं। अगर इल्ज़ाम कोई एक्यूज्ड को इल्ज़ाम लगाए तो वो इल्ज़ाम एडवोकेट्स को जोड़ना गलत है। अगर मैं चोरी का एक एडवोकेट बन रहा हूँ, वो चोरी मेरे को जोड़ना जो है वो नाइंसाफ़ी है। अगर कोई टेररिस्ट का केस मैं लड़ा तो मेरे को टेररिस्ट नहीं बोलना चाहिए। ऐसा हो रहा है। हमारे पास जो है नेशनल इन्वेस्टिगेशन एजेंसी तमाम ये 2 तेलुगु स्पीकिंग स्टेट्स में हंड्रेड्स ऑफ एडवोकेट्स को जो है उन लोगों टेररिस्ट एक्ट को, टेररिस्ट जो अक्यूज है उनके केसेस लड़ने से एडवोकेट्स को जो है उससे वो इल्ज़ाम लगा के आप भी टेररिस्ट के बराबर है बोल के कर रहे। उसमें हमारा जो है इंडियन एसोसिएशन ऑफ पीपल्स लॉयर्स, ये भारत का जो है अखिल भारत वकीलों का जो संगठन है, उनके लोगों को जो है वो इल्ज़ाम से जोड़ के लोगों को जो है ये कोर्ट में जो है उन लोगों का वो केसेस लड़ना पड़ रहा है। ऐसी स्थिति में एडवोकेट काम करना बहुत मुश्किल होता है। इसीलिए भाइयों ये हमारा ये डिमांड है, जो एडवोकेट्स है एडवोकेट ही है, उनको जो है वो जो लड़ने का जो मुद्दा है उससे कुछ लेन देना नहीं है। ये माउथ पीस ऑफ दी अक्यूज्ड है, माउथ पीस ऑफ दी जो उनके पास आता है उनके लिए लड़ता है। बस वो जो मुद्दा है एडवोकेट को जो जोड़ना ये गैर कानूनी है। इसे हम ऑल इंडिया इंडियन एसोसिएशन ऑफ पीपल्स लॉयर्स इसको कंडेम करता है। థ్యాంక్ యూ। కొలీగ్ అడ్వకేట్ సంతోష్ నాయక్ పై జరిగిన దాడిని మేము ఖండిస్తున్నామండి। ఇది బ్రూటల్లీ అటాక్ మాకు వాట్ వి కాల్ ఇట్ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మాకు కావాలి అండ్ సంతోష్ మీద అటాక్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలని కోరుతున్నాం, తత్వరంగా అరెస్ట్ చేయాలని మేము కోరుతున్నాం। Attacking an advocate, see advocate doing his professional duty, and if any person have a accused they have to go for file a complaint, but attacking an advocate is nothing but depriving his right and fundamental right to practice, and as such we are requesting the state government and central government immediately brought the law to protect the advocates. Otherwise, we will take this task and against this movement to kill farming of the laws from the central state government.